The previous class we completed the magical about the poet and pre-reading. Today we are going to start the magical earth written by Guljar. The magical earth written by the Guljar. Today we are start the about the poem. About the poem. Page number 80. The Magical Earth is one of Guljar's famous green poems. The Magical Earth in మాంత్రిక శక్తి గల భూమి లేదా మ్యాజిక్ ఎర్త్. ద మ్యాజికల్ ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ గుల్జార్స్ ఫేమస్ గ్రీన్ పోయమ్స్. ది మ్యాజికల్ ఎర్త్ అనేది గుల్జార్ యొక్క ఫేమస్ పోయంలో ఇది కూడా ఒక గ్రీన్ పోయమ్స్. ఇది ది మ్యాజికల్ ఎర్త్. గుల్జార్ believes in conserve nature to conserve ourselves. గుల్జార్ బిలీవ్స్ అంటే నమ్ముతాడు, మనను నేచర్ ని రక్షిస్తే ఆ నేచర్ మనల్ని రక్షిస్తుంది. నేచర్ ఆల్వేస్ captivated him and inspired him to transforms its beauty into art in his green poems. Nature always captivated him. ప్రకృతి ఆ యొక్క గుల్జార్ని ఎల్లప్పుడూ కూడా ఆకర్షిస్తుంది. అండ్ ఇన్స్పైర్డ్ హిమ్, అతన్ని ఆకర్షణ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్స్ ఇట్స్ బ్యూటీ ఇంటూ ఆర్ట్ ఇన్ హిస్ గ్రీన్ పోయమ్స్. తన యొక్క గ్రీన్ పోయమ్స్ లో నేచర్ గురించి గొప్పగా ఒక ఆర్ట్ రూపంలో, కళల రూపంలో వర్ణించడం జరిగింది. ద మ్యాజికల్ ఎక్స్ప్రెస్ ఈజ్ అడ్మిరేషన్ ఫర్ నేచర్. The magical earth express is admiration for nature. ఈ మ్యాజికల్ ఎర్త్ అనే పోయంలో ఈ యొక్క గుల్జార్కి నేచర్ మీద ఉన్న అభిమానాన్ని మనకు తెలియజేస్తుంది. ద ఇన్నోసెంట్ క్వశ్చన్ ఈజ్ దిస్ ఎర్త్ మ్యాజికల్ అండ్ రిపీటెడ్ అసెన్షన్. ద ఇన్నోసెంట్ క్వశ్చన్, మనకు గుల్జార్ ఏం చేస్తుండే, ఇక్కడ ఒక అమాయకమైన క్వశ్చన్ వేస్తుండు. ఈజ్ దిస్ ఎర్త్ మ్యాజికల్, నిజంగా ఈ యొక్క భూమికి మాంత్రిక శక్తి ఉందా, ఇంద్రజాలం ఉందా, మ్యాజిక్ ఉందా అని క్వశ్చన్ నొక్కి చెప్తున్నా అన్నమాట. ది ఎర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్, హ్యావ్ ఏ మ్యాజికల్ ఇంపాక్ట్ ఆన్ ద రీడర్స్ మైండ్. ద ఎర్త్ నోస్, ఈ భూమికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా మాయ చేయాలో, ఎలా మ్యాజిక్ చేయాలో ఈ భూమికి తెలుసు. అదే విధంగా హ్యావ్ ఏ మ్యాజికల్ ఇంపాక్ట్ ద రీడర్స్ మైండ్, ఈ భూమి యొక్క మాంత్రిక శక్తి, ఈ మ్యాజిక్ అనేది ఈ లెసన్ చదివే రీడర్స్ మైండ్ మీద కూడా పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది. His green poems in Hindi were translated into English by retired diplomat Pawan Kumar Verma. His green poems, అతని యొక్క గ్రీన్ పోయమ్స్ ఇవి హిందీ నుండి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే పవన్ కుమార్ వర్మ. ఈ గ్రీన్ పోయమ్స్ అంటే ఈ గుల్జార్ యొక్క హిందీలో ఉన్న ఈ గ్రీన్ పోయమ్స్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసిన వారు, తర్జుమా చేసిన వాళ్ళు ఎవరు అంటే పవన్ కుమార్ వర్మ. ఏ రిటైర్డ్ డిప్లొమేట్. ఏ రిటైర్డ్ డిప్లొమేట్ అంటే దౌత్యవేత్త, రిటైర్డ్ అయిన ఒక దౌత్యవేత్త. The poet innocently asks if this earth is magical. The poet innocently, మన యొక్క గుల్జార్ పోయట్ ఏం చేస్తుంది ఇక్కడ, గుల్జార్ అమాయకంగా ఈ భూమికి మాంత్రిక శక్తి ఉందా, మ్యాజిక్ ఉందా అని అడుగుతుండు. Then he gives a long list of fruits, flowers that the earth gives us. దానికి అనుగుణంగా మనకు చాలా లిస్ట్ కూడా, ఎగ్జాంపుల్ లిస్ట్ కూడా చెప్తుండు. Then he gives a long list of fruits, flowers. మనకి భూమి ఎన్నో ఫ్రూట్స్ ని, ఎన్నో ఫ్లవర్స్ ని మనకి ఇస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తుండు. ఏ ఫ్రేమ్స్ దట్ ద ఎర్త్ నోస్ హౌ టు డు మ్యాజిక్. అందుకే ఈ భూమికి ఎలా మ్యాజిక్ చేయాలో తెలుసు, ఎలా ఇంద్రజాలం చేయాలో ఈ భూమికి తెలుసు అని చెప్తున్నా అన్నమాట. And adds that the earth balances the coconut trees even when winds try to fell them. ఆ కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నాడు. గట్టి తుఫాను వచ్చినప్పుడు కానీ, గాలివాన వచ్చినప్పుడు కానీ ఆ కొబ్బరి చెట్టు ఇలా కిందికి వంగి మళ్ళీ రకుండా మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. అంటే భూమి లోపల ఏదో మ్యాజిక్ ఉంది, భూమి లోపల ఏదో మాంత్రిక శక్తి ఉంది అని ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను అనమాట.
The earth is capable of taking in anything that the falls on its surface can consume a lot, at its stomach never fills. The earth is capable of taking in anything. భూమి లోపలికి తీసుకోవడానికి ఏదైనా లోపలికి తీసుకోవడానికి ఆ భూమికి శక్తి ఉంది. భూమి మీద పడ్డ నీరు కానీ పాలు కానీ ఏదైనా భూమి మీద పడ్డది ప్రతి ఒక్కటి కూడా ఆ భూమి లోపలికి తీసుకునే శక్తి ఆ భూమికి ఉంది. కెన్ కన్జ్యూమ్ ఏ లాట్, ఎంతైనా తీసుకుంటుంది. అండ్ అట్ ఇట్స్ స్టమక్ నెవర్ ఫిల్స్, కానీ ఎప్పటికి కూడా ఏం నీళ్ళు ఎన్ని నీళ్ళు తీసుకున్నా పాలు తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ అది భూమి మీద మాత్రం నిండిపోదు. ఎప్పటికీ ఒకటి తీసుకుని ఎంత వాటర్ అయినా, ఎంత పెద్ద వర్షం వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఎంత ప్రళయం వచ్చినా ఆ భూమి లోపలికి ఎంత నీరైనా లోపలికి పోతుంది తప్ప ఈ భూమి మాత్రం ఎప్పటికీ నిండదు. It makes food sweet, leaves tasteless, flowers colorful. It makes food sweet. ఈ భూమి ఏం చేస్తుంది? ఫ్రూట్స్ ని స్వీట్ గా తయారు చేస్తుంది. అదే చెట్టుకున్న అదే ట్రీకున్న ఫ్రూట్స్ నేమో స్వీట్ గా తయారు చేస్తుంది. అదే చెట్టుకున్న లీవ్స్ మాత్రం టేస్ట్లెస్ గా చేస్తుంది. అంటే ఏదో భూమికి మ్యాజిక్ తెలుసు. అండ్ ఫ్లవర్స్ కలర్ఫుల్, చాలా రకాలైన ఫ్లవర్స్ ని, చాలా కలర్స్ అయిన ఫ్లవర్స్ మనకి ఇస్తుంది. ఇట్ సర్టెన్లీ డస్ మ్యాజిక్, నిజంగా భూమికి మ్యాజిక్ తెలుసు కదా. సేయింగ్ సో రిపీటెడ్లీ గుల్జార్స్ ఫేస్ గ్లోరియస్ గ్రీన్ ట్రైబ్యూట్స్ టు మదర్ ఎర్త్ ప్రాంప్టింగ్ రీడర్స్ టు ఫాలో సూట్. ఈ విధంగా తన పద్యం ద్వారా ఈ మాతృభూమికి, ఈ యొక్క భూమాతకు, భూదేవికి తాను ఈ పోయమ్స్ ద్వారా, ఈ గ్రీన్ పోయమ్స్ ద్వారా కృతజ్ఞత భావాన్ని తెలియజేసుకుంటున్నాడు. ఎవరు? గుల్జార్. The poem. There is something indeed in the earth of my garden. Is this earth magical? The earth knows how to do magic. If I sow guava seed, it gives me guavas. If I put a jamun kernel, it gives me jamins. A bitter gourd for a bitter gourd, a lemon for a lemon. If I ask for a flower, it gives me a pink flowers. Starting. There is something indeed in the earth of my garden. Is this earth magical? మన యొక్క కవి పోయెట్ గుల్జార్కి తన ఇంట్లో ఒక చిన్న గార్డెన్ ఉందట. ఆ గార్డెన్ దగ్గర కూర్చున్నప్పుడు ఇతనికి ఆ గార్డెన్ మీద అయింది. ఆ గార్డెన్ లోపల, ఆ భూమి లోపల ఏదో మాతృ శక్తి లేదా ఏదో భూమికి ఏదో మ్యాజిక్ తెలుసు అని అనుకుంటున్నాడు. భూమి లోపల ఏదో ఉందని ఆ గార్డెన్ వైపు తదేకంగా చూసి ఆలోచిస్తున్నాడు. There is something indeed in the earth of my garden. మా యొక్క గార్డెన్ లో ఏదో మాతృశక్తి ఉంది, ఏదో ఇంద్రజాలం ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది అనుకుంటాడు. ఈజ్ దిస్ ఎర్త్ మ్యాజికల్? ఇదంతా ఈ భూమికి ఉన్న మ్యాజికేనా? ది ఎర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. ఈ భూమికి తెలుసు ఎలా మ్యాజిక్ చేయాలో, ఈ భూమికి తెలుసు. If I sow a guava seed, it gives me guavas. If I sow, నేను guava seeds ఇచ్చినట్టయితే, నాటినట్టయితే నా గువా, it gives me guavas, నా గువా ఫ్రూట్స్ ఇస్తుంది. If I sow అంటే నాటినట్టయితే, guava seed, గువా విత్తనాలని, జామ విత్తనాలు నాటినట్టయితే నాకు జామ పంటని ఇస్తుంది. If I sow guava seed, it gives me guavas. నాకు గోవా సీడ్స్ నాటినట్టయితే ఆ గార్డెన్ లో గోవా ఫ్రూట్స్ ఇస్తుంది. ఇఫ్ ఐ పుట్ ఏ జామిన్ కెర్నల్, ఇట్ గివ్స్ మీ జామిన్స్. ఒకవేళ నేను జామిన్ కెర్నల్ అంటే నేరేడు చెట్టు, అల్ల నేరేడు గింజలు నాటినట్టయితే నాకు అల్ల నేరేడు పండ్లు పెరిగి పెద్దయి అల్ల నేరేడు పండ్లు ఇస్తుంది. ఇఫ్ ఐ పుట్ ఏ జామిన్ కెర్నల్, ఇట్ గివ్స్ మీ జామిన్స్. ఏ బిటర్ గార్డ్ ఫర్ ఏ బిటర్ గార్డ్, ఏ లెమన్ ఫర్ ఏ లెమన్. బిటర్ గార్డ్ ఫర్ ఏ బిటర్ గార్డ్. ఏ బిటర్ గార్డ్ అనే గింజలు నాటినట్టయితే మనకి బిటర్ గార్డ్ వస్తుంది. ఏ లెమన్ ఫర్ ఏ లెమన్, లెమన్ గింజలు నాటినట్టయితే లెమన్ పండ్లు కానీ కాయలు కానీ ఇస్తుంది. ఇఫ్ ఐ ఆస్క్ ఫర్ ఏ ఫ్లవర్, ఇట్ గివ్స్ మీ పింక్ ఫ్లవర్స్. ఒకవేళ నేను ఫ్లవర్స్ కావాలని ఫ్లవర్ మొక్కలు నాటినట్టయితే నాకు చాలా రకాలైన ఫ్లవర్స్ ఇస్తుంది. ఐ ఆస్క్ ఫర్ ఏ ఫ్లవర్, నాకు ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్స్, చాలా రకాలైన ఫ్లవర్స్ కూడా ఇస్తుంది, పింక్ ఫ్లవర్స్ కూడా ఇస్తుంది.
whatever color I give to it, it returns that to me. నేను ఏ కలర్ చెప్పినట్లయితే ఆ కలర్ ఫ్లవర్స్ నాకు ఇస్తుంది. వాట్ ఎవర్ కలర్ ఐ గివ్ టు ఇట్, ఇట్ రిటర్న్స్ టు మీ. యాజ్ ఇట్ హైడెన్ ఆల్ దీస్ కలర్స్ ఇన్ ద సాయిల్ బిలో, I dug a lot but found nothing. The earth knows how to do magic. The earth knows how to do magic. It shows so many tricks. Whatever color I give to it, నేను ఏ కలర్ మొక్కనట్లయితే it returns that to me. ఆ కలర్ మొక్క లేదా కలర్ ఫ్లవర్ నాకు ఇస్తుంది. As it hidden all these colors in the soil below, ఈ భూమి లోపల ఈ అన్ని రకాలైన కలర్స్ అన్ని కూడా భూమి లోపల భూమి దాచుకుందా, ఈ భూమి ఏమైనా ఈ కలర్స్ అన్ని దాచుకుందా అడుగుతున్నమాట. Has it hidden all these colors in the soil below, ఈ భూమి లోపల ఈ కలర్ అంతా ఈ కలర్లన్నీ కూడా భూమి ఏమైనా దాచుకుందా. I dug a lot but found nothing. అనుమానం వచ్చి ఆ గార్డెన్ మొత్తం కూడా చాలా లోతు విండట. I dug a lot అంటే చాలా, బట్ ఫౌండ్ నథింగ్, ఎంత లోతుయినా ఏ కలర్ దొరకలేదు, ఏ ఫ్రూట్ కానీ ఏది కూడా దొరకలేదట. ది ఎర్త్ నోస్ హౌ టు డు మ్యాజిక్, ఈ భూమికి తెలుసు ఎలా మ్యాజిక్ చేయాలో. ది ఎర్త్ నోస్ హౌ టు డు మ్యాజిక్, ఇట్ షోస్ సో మెనీ ట్రిక్స్. ఇది ఎన్నో భూమి ఎన్నో మ్యాజిక్ చేయగలదు, ఎంతో మాయ చేయగలదు, ఎన్నో ట్రిక్స్ ప్లే చేయగలదు. When it balances these long coconut trees on its fingers, it does not even let them fall. The wind does its best, but the earth does not let them fumble. A sharbat or milk or water, anything may fall. It observes them all. When it balances these long coconut trees on its fingers, ఎంత తుఫాను వచ్చినా ఎంత గాలి వచ్చినా కానీ ఆ కోకోనట్ ట్రీ అనేది కిందికి వంగినా కానీ మళ్ళీ పైకి లేవగలదు. ఆ విధంగా అంటే భూమిలో ఏదో మాంత్రిక శక్తి ఉంది, కింద పడకుండా ఏదో మళ్ళీ పైకి వేసేంత మాంత్రిక శక్తి ఉంది. When it balances these long coconut trees on its fingers, it does not even let them fall. మళ్ళీ పడకుండా ఎంత కిందికి వంగినా కానీ కోకోనట్ ట్రీ కొబ్బరి చెట్టు మళ్ళీ కింద పడిపోకుండా మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. అంటే భూమికి ఏదో మ్యాజిక్ తెలుసు. The wind does its best, but the earth does not let them fumble. A sharbat or milk or water, anything may fall. ఈ భూమి మీద ఏది పోయినా, అవి షర్బత్ కావచ్చు, మిల్క్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎనీథింగ్ మే ఫాల్. ఏది భూమి మీద పడ్డా కానీ, ఏది భూమి మీద పోయినా కానీ, ఆ షర్బత్ కావచ్చు, మిల్క్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎంత పోయినా కానీ ఆ భూమి మింగేస్తుంది. అది వాటర్ అయినా, ఆయిల్ అయినా, మిల్క్ అయినా, షర్బత్ అయినా, ఏదైనా ఎంతైనా కానీ భూమి మింగేస్తుంది. ఇట్ అబ్జర్వ్స్ దెమ్ ఆల్. అబ్జర్వ్స్ అంటే మింగేయడం, ఫాలో తీసుకోవడం. How much water does it drink? How much water does it drink? It gulps down whatever you give. We eat from a jug or a bucket. Amazingly, its stomach never fills. How much water does it drink? ఆ యొక్క భూమి ఎన్ని నీళ్ళు తాగలదు, ఈ భూమి ఎన్ని నీళ్ళు తాగలదు. హౌ మచ్ వాటర్ డస్ ఇట్ డ్రింక్. ఎంత వర్షం వచ్చినా, ఎంత ప్రళయం వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా కానీ, ఎన్ని ప్రళయాలు వచ్చినా, ప్రవాహాలు వచ్చినా భూమి మాత్రం మింగుతూనే ఉంటది. అండ్ హౌ మచ్ వాటర్ డస్ ఇట్ డ్రింక్, ఎన్ని నీళ్ళు తాగదు. ఇట్ గల్ప్స్ డౌన్ వాట్ ఎవర్ యు గివ్. ఎంత నీళ్ళు పోయి అది మింగుతూనే ఉంటది, తాగుతూనే ఉంటది భూమి. ఇట్ గల్ప్స్ డౌన్ అంటే మింగడం. వాట్ ఎవర్ యు గివ్, ఏది ఇచ్చినా కానీ, వాటర్ అయినా కానీ, మిల్క్ అయినా, ఆయిల్ ఏదైనా ఇచ్చినా కానీ మింగుతూనే ఉంటది. బీట్ ఫ్రమ్ ఏ జగ్ ఆర్ ఏ బకెట్. జగ్గుతో పోసినా నీళ్ళు తాగుతుంది, అదే విధంగా బకెట్ తో పోసినా కూడా ఆ భూమి మింగేస్తుంది, తాగుతుంది. అమేజింగ్లీ ఇట్స్ స్టమక్ నెవర్ ఫిల్స్. అద్భుతం ఏంటంటే దాని భూమి యొక్క స్టమక్ అనేది ఎప్పటి కూడా నిండదు. ఎంత నీళ్ళు వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ప్రళయం వచ్చినా, ప్రవాహం వచ్చినా భూమి యొక్క స్టమక్ మాత్రం, కడుపు మాత్రం నిండదు. I have heard that it can hide a river inside. The earth knows how to do magic. The sugar godowns under the earth are rock of lime. How does this earth put sweetness into fruits? Where from does it get all these pomegranates, plums
and mangoes, in all of them sweetness, but of different kinds. I have heard that it can hide a river inside. I have heard that it can hide a river inside. ఈ భూమి లోపల ఏమైనా నదులు గిట్ట దాచుకుందా? ఈ భూమి లోపల నదులు గిట్ట దాచుకుందా? ది ఎర్త్ నోస్ హౌ టు డు మ్యాజిక్. నాకు డౌట్ వస్తుంది, భూమి ఎలా మాయగాలో ఈ భూమికి తెలుసు. ఆర్ దే షుగర్ గోడౌన్స్ అండర్ ద ఎర్త్. ఈ భూమి లోపల షుగర్ గోడౌన్లు ఉన్నాయా? షుగర్ గోడౌన్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ దే షుగర్ గోడౌన్స్ అండర్ ద ఎర్త్? ఆ ప్రాక్సిమల్ ఏం. హౌ డస్ దిస్ ఎర్త్ పుట్ స్వీట్నెస్ ఇన్ టు ఫ్రూట్స్. ఈ భూమి లోపల ఏమైనా షుగర్ గోడౌన్స్ కానీ అదే రాక్ ఆఫ్ లివింగ్ కానీ ఉన్నాయా అంటున్నాడు. హౌ డస్ దిస్ ఎర్త్ పుట్ స్వీట్నెస్ ఇన్ టు ఫ్రూట్స్. ఈ భూమి ఆ పండ్లకి ఏ విధంగా స్వీట్నెస్ ని, తీపిదనాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది? హౌ డస్ దిస్ ఎర్త్ పుట్ స్వీట్నెస్ ఇంటూ ఫ్రూట్స్. ఈ భూమి ఆ ఫ్రూట్స్ కి ఏ విధంగా తీపిని, తీయదనాన్ని ఇవ్వగలుగుతుంది? వేర్ ఫ్రమ్ డస్ ఇట్ గెట్ ఆల్ దీస్. ఈ యొక్క స్వీట్నెస్ కానీ సోర్నెస్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క ఫ్రూట్స్ కి ఏ విధంగా వస్తుంది? వేర్ ఫ్రమ్ డస్ ఇట్ గెట్ ఆల్ దీస్. ఈ ఫ్లవర్ యొక్క కలర్స్ కానీ ఫ్రూట్స్ యొక్క టేస్ట్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఈ ఫ్రూట్స్ కి, ఫ్లవర్స్ కి వస్తున్నాయి? పొమోగ్రనేట్స్, plums and mangoes, in all of them sweetness but of different kinds. పొమోగ్రనేట్స్ కానీ, ప్లమ్స్ అంటే రేవన్లు కానీ, మ్యాంగోస్ కానీ, ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ స్వీట్నెస్. ఈ పొమోగ్రనేట్స్ కానీ, ప్లమ్స్ కానీ, మ్యాంగోస్ కానీ ఇవన్నీ స్వీట్ గా ఉంటాయి, కానీ డిఫరెంట్ కైండ్, వివిధ రకాలుగా స్వీట్ గా ఉంటాయి. పొమోగ్రనేట్స్, ప్లమ్స్ అండ్ మ్యాంగోస్, ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ స్వీట్నెస్. ఇవన్నీ కూడా స్వీట్ గా ఉంటాయి, బట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్, చాలా విభిన్న రకాలుగా స్వీట్నెస్ తీయదనేది ఉంటుంది. The leaves tasteless, but the fruits sweet. The Mozambique sweet, the lemon sour. Undoubtedly, it knows magic. Otherwise, why is the bamboo tasteless and the sugarcane sweet? The leaves tasteless, but the fruits sweet. ఒక చెట్టుకున్న, ఒకే చెట్టుకున్న ఫ్రూట్స్ ఏమో చాలా స్వీట్ గా ఉంటాయి, కానీ అదే చెట్టుకున్న ఆకులు మాత్రం టేస్ట్లెస్ గా, రుచికరంగా ఉండవు. అదే చెట్టుకి, ఒకే చెట్టుకి ఉన్న ఫ్రూట్స్ ఏమో స్వీట్ గా ఉంటాయి, అదే చెట్టుకున్న ఏంది ఆ యొక్క లీవ్స్ మాత్రం టేస్ట్లెస్ గా ఉంటాయి. అంటే ఈ భూమికి ఏదో ఇంద్రజాలం ఉంది, మ్యాజిక్ ఉంది, మ్యాజిక్ తెలిసి ఉంటుంది. ది ముజాంబి స్వీట్, ద లెమన్ సోర్. ముజాంబి అంటే బతాయి. బతాయి ఏమో తీయగా ఉంటది, స్వీట్ గా ఉంటది, అదే లెమన్ ఏమో ఏంది సోరుగా ఉంటది, పుల్లగా ఉంటది. ది ముజాంబి స్వీట్, ద లెమన్ సోర్. ముజాంబి ఏమో స్వీట్ గా ఉంటది, లెమన్ ఏమో పుల్లగా ఉంటది, సోరుగా ఉంటది. అన్డౌటెడ్లీ ఇట్ నోస్ మ్యాజిక్. నిజంగా నాకు డౌట్ గా ఉంది, ఈ భూమికి ఏదైనా మాంత్రిక శక్తి ఉందా, ఇంద్రజాలం ఉందా, మ్యాజిక్ ఉందా? అదర్వైజ్ ఒకవేళ లేకుంటే వై ఈస్ ద బాంబూ టేస్ట్లెస్ అండ్ ద షుగర్ కేన్ స్వీట్? మరి ఈ భూమికి ఏదో మాంత్రిక శక్తి కానీ మ్యాజిక్ కానీ తెలియకుంటే సేమ్ గా బాంబూ అండ్ షుగర్ కేన్ సేమ్ గా ఉంటాయి. బాంబు అంటే ఎదురుకరలు అండ్ షుగర్ కేన్ అంటే చెరుకుగడలు, చూడడానికి సేమ్ గా ఉంటాయి. బాంబు టేస్ట్లెస్, బాంబునేమో రుచికరంగా ఉండవు, అదే షుగర్ కేన్ ఏమో చాలా స్వీట్ గా ఉంటది. ఇది ది మ్యాజికల్ ఎర్త్ రిటన్ బై గుర్జార్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.